స్తోత్రాలు 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 స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా పరిశుద్ధుడా గనుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఈ దినమంతా జరుగుతున్న పరిచయం అందులో నీ ఉన్నతమైన కృప చూపి, అయ్యా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ కృప చూపి నడిపించిన విధానం బడికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఉదయాలు అనేక కుటుంబాల్లో ఒక స్తుతియాగమును జరిపించి మరలా ఈ సాయంకాల అయ్యా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ప్రాంతంలో ఎన్నుకున్న నీ కుటుంబాలను బట్టి, నీ బిడ్డల కుటుంబాల్లో నువ్వు చేసిన కార్యాలను బట్టి అయ్యా ఈ సువార్త స్తుతికుడిని ఏర్పాటు చేయడానికి అయ్యా ఈ ప్రాంతం ఎన్నుకున్న రీతిని బట్టి, కుటుంబాన్ని ఎన్నుకున్న రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆరాధనకు యోగ్యుడా, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా, నేడు మా స్తుతుల మీద ఆసీనుడుగా ఈ ప్రాంతమునకు మా మీదకు దిగి వచ్చిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, నిలబడబోతున్న ఈ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ ప్రాంతానికి వచ్చిన మాకు అయ్యా ఈ కుటుంబాలకు ఏ వాక్కు అవసరమైనదో, ఏ ఆజ్ఞ అవసరమైందో, ఏ ఉపదేశం అవసరమైనదో అటు ఉపదేశమును ఈ ప్రాంతంలో అయ్యా నీ దాసుని బ్రతకడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, అయ్యా ఈ ప్రాంతంలో ఏలుబడి చేసే ప్రతి బలహీనతలు బంధకాలను ఈ రాత్రితో తెంచివేయబడును గాకని ప్రార్థిస్తున్నా. నీ అగ్ని అభిషేకం ఈ స్థలంలో పని చేయబడును గాకని ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ కలిగించుకునమని, కొడుకు అంతపయ్యా అయా చివరి వరకు నీ ఆత్మచేత నడిపించి నామని మహిమ పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును కాక. వేదికను అలంకరించిన అభిషక్తులు అపోస్తులు హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఇంతవరకు కీర్తనల ద్వారా ఆరాధన ద్వారా దేవుని స్తుతించి ఘనపరచం. మరి సమయంలో ఈ సువార్త స్తుతి కూడికని ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు వచ్చి సాక్యాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఆ కుటుంబ సభ్యులు తల్లిగారు వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎదరికొచ్చి నిలబడి వారి సాక్ష్యం చెప్తుండగా ఆ సాక్యాన్ని విందాం. ఆ సాక్ష్యం అయిన తర్వాత ఒక ప్రత్యేకం కీర్తన దేవుని సేవల పరిచయంలో సోదరుడు విశ్వానంద గారు ఒక కీర్తన పాడి దేవుని ఘనపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలండి, పెద్దయ్య గారికి వందనాలండి, అన్నయ్య గారికి వందనాలండి. నాకు 20వ తారీఖు మీటింగ్కు వెళ్ళొచ్చానండి. నేను మీటింగ్ పెట్టుకోవాలని నా ఆత్మ పరిచేస్తుందండి. నేను పెట్టుకోలేకపోయానండి. దేవాదేవి నామానికి నా వందనాలండి. దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. కూడొచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఇది అత్తయ్య గారి సాక్ష్యమేనండి. అయితే గత సంవత్సరంలో 2023 సంవత్సరంలో ఇదే మాసంలో మార్చి నెలలో మేము దైవజనుల దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. అత్తయ్య గారు రోజు వాక్యం వినండి, నాకు 20వ తారీఖు మీటింగ్ పెట్టించుకోవాలని ఉంది, నువ్వు అడుగుతావా చిన్ని అని అడిగారండి అత్తయ్య గారు. అప్పుడు నేను మెల్రంటితో పాటు వెళ్ళానండి. కానీ అప్పుడు చాలా బిజీ షెడ్యూల్ అండి. దైవజనులకు బయట మీటింగ్స్ ఉన్నాయి, అలాగే ఈ సువార్త మీటింగ్లు కూడా పెట్టుకుంటున్నారండి. పాలతోడు ఇలా కాలనీ కూడా అడుగుతున్నారండి. అయితే అమ్మ ఖాళీ లేదురా అని చెప్పారండి అన్నయ్య గారు. అయితే సరే అండి, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పెట్టండి అన్నయ్య గారండి అని చెప్పేసి మేము వచ్చేసామండి. కానీ దేవుడు మహాకృపను బట్టి సంవత్సరం అయిందండి. ఇదే మార్చి నెలలో అండి నాకు జ్ఞాపకం చేశాడండి దేవుడు. పొద్దున్న దేవుడు ఎంతగానో కృప చూపించాడండి, దాన్ని బట్టి స్తుతిస్తున్నానండి. అలాగే మా కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఎదిగేలాగా, మా పిల్లల చదువుల విషయంలో కాదు మా పనిపాట్లలో దేవుడు కృప చూపించేలా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. నేను ఇంకొక సాక్ష్యం చెప్తున్నానండి. మమ్మల్ని ఈ మందిరానికి నడిపించడానికి మా నాన్నమ్మగారండి, ఆవిడ దేవుడి యొద్దకు పిలువబడ్డదండి. తనే మమ్మల్ని కట్టిందండి. నిజంగా ఈ ఆత్మీయ సంఘానికి వెళ్ళడానికి, ఈ దైవజనుడి చేతుల కింద మేము ఉండడానికి నాన్నమ్మగారే కారణం అండి. ఆవిడే మమ్మల్ని కట్టిందండి. వాక్యం అని చెప్తుంటే ఎక్కడ ఎలాంటి హృదయమైనా సరే కట్టపడుతుంది. మీరు వాక్యం వింటలేదు, మీరు వెళ్తలేదని గద్దించేదని మమ్మల్ని. మేము అలాగే ఉండేవాళ్ళమండి. ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోయేవాళ్ళమండి. మళ్ళీ మందిరంలోకి వెళ్ళటం కానీ మందిరంలో ప్రార్థన చేయడం కానీ లేదండి మాకు. ఎప్పుడైతే మా మధ్య చనిపోయాడో నన్ను అప్పుడు చాలా వేదనకు గురి చేసిందండి. నేను ఒకరోజు మధ్యాహ్నం పడుకున్నానండి. తన విషయంలో నేను బాధపడుతున్నాను అనమాట అండి. ఏంటి ప్రభు ఇలాగ అయిపోతానని. అప్పుడు ఆ రోజు మంగళవారం అండి. ఎవరికీ చెప్పలేదండి. బైబిల్ పట్టుకుని మందిరంలోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతుంటే దైవజనులు అప్పుడు వాక్యం ఏం చెప్తున్నారంటే సెల్ ఫోన్ కొరకు మాట్లాడుతున్నారండి. అప్పుడు మీరు ఫోన్లతోని వ్యర్థంగాని ఈదుల్లోని గడుపుతున్నారేమో, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటే ఆ మాట నన్ను సూటిగా గుచ్చుకుందండి. నాకు ప్రభు నన్ను అంతగా తీసుకొచ్చేవేమో ఇక్కడికి అనుకుని
నేను ఆనాటి నుంచి కూడా మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడ్డానండి. ఇష్టపడి ఒక్కొక్క దినము నేను మందిరానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడండి. ఒకే రోజు ఒకే రీతిలో నేను ఆయన చెప్పే వాక్యం అండి, ఆ వాక్యాన్ని బట్టి నేను కట్టబడ్డానండి. నిజంగా నేనైతే విగ్రహారాధకురాలనండి. మా ఇంటి వాళ్ళందరూ కూడా విగ్రహారాధకులే. దైవజనులు చెప్పిన వాక్యమేనని కట్టిందండి. ప్రతిదినము ఆ వాక్యం వింటుంటే నూతన పరచబడ్డానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. మరొక్కసారి దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా పిల్లలు పాట పాడతారండి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను
స్తోత్రం కలుగును కాక. చక్కటి సాక్షి అని చెప్పి బిడ్డలు ఒక కీర్తన పాడారు. దేవుడి బిడ్డలు దీవించును కాక. మరొక కీర్తన సోదరు విశ్వనంద గారు వచ్చి కీర్తన పాడిన తర్వాత దేవుని సేవలో క్రిస్టఫర్ గారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ శుభాలు తెలియపరచాలని కోరుతున్నాను. ఒక చిన్న విషయాన్ని తెలియజేసండి పాట పాడతానండి. ఈ మధ్య సోషల్ మీడియా ఫేస్బుక్లో ఒక భక్తుడు అన్నాడండి ఇంటర్వ్యూలో, భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 ఇక్కడ పెడదామండి. ఏ గ్రంథంలో సత్యం ఉంటే, ఏ గ్రంథంలో మంచి ఉంటే, ఏ గ్రంథం ద్వారా మంచి జరిగితే ఆ గ్రంథాన్ని ఉంచుదాం, మంచి జరగని గ్రంథాన్ని కాల్చేద్దామన్నాడు. కూడుకున్నామండి మనం. మాకు మేలు జరిగిందన్న వాళ్ళందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పిచ్చి పిచ్చి వాదనలు చేస్తారండి. అంటే ఖురాన్ నేను చదవలేదు, భగవద్గీతను చదవలేదు, కానీ బైబిల్ చదివానండి. ఆదికాండం ఎవరైతే పశ్చాత్తాపడి నన్ను వేడుకుంటారో వారికి మేలు చేస్తానన్నట్లుగా ఉంటాయండి. ఎవరైతే తప్పు చేస్తే వారికి శిక్షిస్తాను అన్నట్లుగా ఉంటుందండి. అది ప్రతి భావం కూడానే. ఎక్కడ కూడా తప్పు ఉండదని, మరి వాడికి ఎక్కడ తప్పు దొరికిందో తెలియదు. అయినా మన సేవకులైనా ఎవరైనా సరే ఎవరితోనూ వాదన పెట్టుకోరు, ఎందుకంటే క్షమించే గుణం ఉంటుంది కాబట్టి. నేను కూడా చిన్న పత్రిక మార్చిందండి. నాకు దైవజనులు ఎవరో వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను చర్చికి రమ్మని బలవంతంగా ఎవరు నన్ను పిలవలేదండి. నా పాప జీవితంలో చిన్న పత్రిక దొరికితే ఆ పత్రికలో దేవా నాలో నుండి నా పాపమును తీసివేయము అనే ఒక మాట నాకు నచ్చింది. అదే దేవుడు ప్రార్థనగా స్వీకరించాడు. నేను పశ్చాత్తాపడ్డాను నా పాపాల నిమిత్తం. నేను చనిపోతానని చావు దగ్గరికి వెళ్ళిపోయిన నా జీవితాన్ని నేను పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు కరుణించి నన్ను కాపాడి మందిరానికి అప్పుడు నడిపించాడండి. అప్పుడు దేవుని యొక్క దైవజనులు వాక్యం ద్వారా నా పాప జీవితం అంతా తొలగించుకుని నాకు మేలు జరుగుతుంది కాబట్టి నేను మందిరంకి వెళ్తానండి. నాకు మేలు జరగకపోతే నేను మందిరానికి వెళ్ళను. మీరు వస్తారండి మేలు జరగకపోతే? మన వారందరికీ దేవుడు ఆరోగ్యము, ఆయుష్, ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ పరిస్థితులు అన్నీ మెరుగుపరుస్తాడు. కాబట్టి ఇది వేరే మత ప్రచారంగా భావించకుండా చక్కటి దైవ మార్గంగా భావించి రావాలని కోరుకుంటున్నానండి. నాకు ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ దైవజనులకు అన్నయ్య గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అడుగు అడుగున కాపాడు దేవుడు, అడగగానే మన అవసరం తీర్చే నాదుడు అనే పాటను పాడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. అడుగడుగున కాపాడు దేవుడు, అడుగగనే అవసరం తీర్చునాథుడు, నా అడుగడరం తీర్చునాథుడు, విడువడు ఎడబాయడు నజరేయుడు, విడువడు ఎడబాయడు నజరేయుడు, అడుగడుగున కాపాడు దేవుడు, అడుగగనే అవసరం తీర్చునాథుడు, నా అడుగగనే అవసరం తీర్చునాథుడు. తప్పించెను, ప్రార్థించిన ఆలకించి రక్షించెను, ప్రార్థించిన ఆలకించి రక్షించెను, కరుణను నిన్ను పోషించెను, పోషించెను, కలకాలం కాపాడెను, యేసు కలకాలం కాపాడెను, అడుగడుగున కాపాడు దేవుడు, అడుగగనే అవసరం తీర్చునాథుడు, నా తీర్చునాథుడు.
తోడున్న నిన్ను ధైర్యపరచును, నేనున్నా భయపడకని అభయమిచ్చును. తీర్చలేని రుణముతో దీవించెను, తీర్చలేని రుణముతో దీవించెను. నాడుగడుగున కాపాడు దేవుడు, అడుగగా అవసరం విడువడు ఎడబాయడు నజరేయుడు, విడువడు గురించినటువంటి అభిషిక్తులైన దైవ సేవకులు తండ్రి సమాల పౌలయ్య గారికి, ఆత్మీయ అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు. సహవాస సేవకులందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు. చేరొచ్చిన అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామమున శుభాభివందనాలు. నాకంటే చిన్న పనులైన వారికి దైవాశీస్సులు దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. మరి ఈ రకంగా ఈ యొక్క సువార్త కొడుకులో ఉండడానికి దేవాదేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి, అలాగే నీ రకంగా ఇక్కడ ఇలాగ నిలబడడానికి దైవజనులకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి దేవదేవుని ఎంతగా నేను స్తుతిస్తూ, ఆశ దైవజనులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మరి దైవజనులు ఇక్కడ దైవికమైన వర్తమానం అందించబోతున్నటువంటి దైవ సేవకులు ఉదయకాల సమయం నుండి ఆయా గృహాలలో కూడికలు ఏర్పాటు చేసుకుని అనేక కూడికలు ఏమండి ఒక 2-3 కూడికలు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క మరలా మందిరావరణంలో కూడిక ఇక్కడ ఈ రకంగా ఈ కూడిక ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతగానో ఈ యొక్క ప్రభువారిని స్వీకరించినా స్వీకరించకపోయినా ఆయన భూమికి ఈ లోకానికి సమస్త మానవాళి కొరకు ఏ రకంగా వచ్చి ఉన్నారో ఈ ప్రాంత ప్రజలు ఎంతమంది స్వీకరించినా స్వీకరించకపోయినా ఎవరెవరు హృదయాల్లో ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా ప్రేమ కలిగిన దేవుడు ప్రేమస్వరూపిగా ఈ ప్రేమ సువార్తను పంచడానికి ఈ యొక్క ప్రాంతానికి దైవజనులతో కలిసి మేమందరం రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి అడుగును బట్టి ఈ ప్రాంతం మరింతగా దేవుడు దైవికమైన పరలోక సందన ఆశీర్వాదాల చేత దేవుడు నింపుతూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రేమ కలిగిన దేవుడు ప్రేమను బట్టి మాత్రమే ఈ యొక్క ఆవరణంలో ఇలా కూడికి ఏర్పాటు చేయడం దేవుడే. ఏమండి నేటి దినాల్లో చాలామందికి అర్థం కాక ఏమండి మందిరాలు ఎక్కడ కడుతున్నా సరే రకరకాలుగా ఏమండి తిరుగుబాట్లు చేస్తూ ఉంటారు. అంటే మందిరం కడితే ఏదో దోచుకోవడానికి కడుతున్నారు అన్నట్టుగా కాకుండా ప్రియులారా, మందిరం ఎక్కడ కట్టబడినా ప్రియులారా, అది ఈ మండపేటలో అపోజిల్ కింగ్స్ టెంపుల్ పరిచర్య అని ఎక్కడ మందిరం కట్టబడినా ప్రియుల వైరాగ్యంతో దైవ సేవకులు ఎక్కడ దేవుని పనిలో ముందుకు సాగుతున్నా దాని వెనక ఆ ప్రాంతము బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతము, ఈ దేశం, ఈ ప్రపంచమంతా, ప్రపంచ దేశాలు బాగుపడాలనే ఆలోచనతో, రక్షింపబడాలనే ఆలోచనతో కేవలము ప్రియులారా ప్రభు త్వరగా రాబోతున్నాడు. 2023 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఉన్నారు. 2024లోకి మనం నడిపించబడ్డాం. ప్రభు యేసు వచ్చి ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. వచ్చేసరికి సిద్ధపడాలనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, మరి దేవుణ్ణి అత్యంత అపరిమితముగా ఎక్కువగా ప్రేమించేటువంటి ఆ ప్రభువారి యొక్క శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి పేతురు ఆ ప్రభువును ప్రేమించే పేతురు, ప్రభువుని ప్రేమించిన పేతురుని ప్రేమించిన దేవుడుగా ప్రభువును ప్రేమించినటువంటి పేతురుగా యొక్క నామమును ప్రకటించేవాడుగా ప్రకటిస్తూ ప్రియులారా ఆయన రాసినటువంటి 2 పత్రికలలో క్రొత్త నిబంధనలో ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క సువార్త కూడికలో నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 8, 9, 10 వచనాలు ఇలాగున్నవి ప్రియులారా. ఏమనంటే, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. అయితే
ప్రభువు దొంగ వచ్చినట్లుగా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములను కాలిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటి దినాల్లో చాలామంది అనుకుంటూ ఉన్నారు, ఎప్పుడో సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నుండి సువార్త వినబడుతుంది మాకు, ఆయన ప్రభు రాబోతున్నాడు, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, మందిరానికి చేరండి అని ఎన్నో రకరకాలుగా మేము వినబడుతున్నాయి. ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము వింటానే ఉన్నాం, ఎప్పుడు ప్రభు వచ్చిన సంగతి ఏమి కనబట్టలేదు అన్నటువంటి విధానం. దైవజనులు శిలువ శక్తి పండుగలలో 2వ దినం ఇందాక దైవికమైన ఆవరణ అపోస్తుల కింగ్స్ టెంపుల్లో మాట్లాడుతూ అనుభవ జ్ఞానం, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, ఏమండి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము లేనివారుగా చాలామంది క్రైస్తవులుగా, పేరుకు క్రైస్తవులుగా దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా నిడదనాల్లో కనబడుతున్నారు. మనలో ఈ యొక్క ఫేస్బుక్లో, ఈ యొక్క మొబైల్ ఏంటి ఆన్లైన్ చూస్తున్నటువంటి వారిలో కూడా కొంతమందికి వచ్చేటంటే వచ్చేటప్పుడు చూద్దాంలే, అప్పుడు మానదాంలే అన్నట్లుగా, త్రాగేది అప్పుడు మానదాంలే, కాస్త అప్పుడు మానదా ఎప్పుడు మానదాం అనడానికి, ప్రియులారా ఫలానా కూడికి ఏర్పాటు చేయాలి అనడానికి కొద్ది క్షణాల ముందో దైవజనులు చెప్తారు, కొద్ది క్షణాల ముందో, కొన్ని గంటల ముందో, కొన్ని రోజుల ముందో, కొన్ని నెలల ముందో చెప్పచ్చు. కానీ ప్రభువు రాకడ మాత్రము స్పష్టంగా పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆత్మశక్తి చేత రాయించబడిన మాట ఏంటంటే, దొంగ వచ్చినట్లు అకస్మాత్తుగా కనురెప్ప వేసేటువంటి సమయానికి ప్రియులారా ఆయన రాకడ జరిగిపోతుంది అన్న విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎంత మేలుని తెలుసా? మన జీవితంలో ఎన్నెన్నో దేవుడు మేలు చేస్తూ, మన యొక్క బలహీనతల నుండి విడిపిస్తూ, మన బంధకాల నుండి విడిపిస్తూ, ఏమండి పూరు గుడుసులో ఉన్న వారిని, ఏమండి 3 అంతస్తుల బిల్డింగ్, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి బ్రతికిన అనుభవాలు, క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలు దేవుడు చేశాడు. కానీ అంతకంటే ఉన్నతమైన గొప్ప మేలుకరమైన కార్యం ఏంటి తెలుసా? మేలుకరమైన కార్యము, ఒక ఆశీర్వాదమైన కార్యం ఏంటి తెలుసా? ఆయన ఉన్న చోటికి మన అందరినీ దేవుడు తీసుకుపోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తీసుకుపోబోయే సమయం ఆసన్నమైంది. ప్రభు సమీపిస్తున్నాడు. దైవజనులకి దేవుడు దర్శించి మాట్లాడుతున్న విషయాలని నేను ముందు పెడుతున్నాను. ప్రియులారా, అభిషక్తులైన దైవజనులకి దేవుని యొక్క త్వరగా రాబోతున్నాడు. నేడే రక్షణ దినము. రక్షణ పొందలేని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారముగా ఉన్న మన జీవితాలు ఇంకా నువ్వు సత్యమును గుర్చిన, ఆయనను గుర్చిన అనుభవ జ్ఞానము కలిగి, ఆయన ఎడల భయభక్తులు కలిగి, ఆయన కొరకు సాక్షులంగా నిలబడవలసిన సమయము ఆసన్నమైనది ప్రియులారా. కాబట్టి ప్రభు దినమును గూర్చి, ఆయన రాకడను గూర్చి పేతురు గారు మాట్లాడుతూ త్వరలో ఈ ప్రభు రాకడ జరగబోతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏ క్షణాన ప్రభు ఈ యొక్క భూమికి దిగి వస్తాడో తెలియదు. కాబట్టి నేడే ఈ క్షణమే మన ప్రాణము పోకమునిపే, ఆయన రాకమునిపే ప్రభు యేసుక్రీస్తే నిజమైన దేవుడిని మనం గుర్తెరగలిగితే మనకంత ధన్యులు భూమి మీద ఎవరునూ లేరు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ప్రియులారా, క్లియర్గా పేతురు గారు అంటున్నారు, అందరూ మారు మనసు పొందాలని. ఆయన ఎంత ఇష్టపడుతుంది, ఎంత ప్రేమ కలిగిన వాడంటే యేసయ్య ప్రియులారా, అందరినీ అక్కడ తీసుకుపోవాలనుకుంటున్నాడట. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన వాడండి ఆయన. మన అందరినీ కూడా ఎందుకు ఈ కూడుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, మనందరినీ దేవుడు ఆయన రాకడకు సిద్ధపరచును గాక. విలువైన వర్తమానం ద్వారా పరిశుద్ధ మనతో మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి ఆయనకే స్తుతి మహిమ. ఈ సమయం ఇచ్చినటువంటి అభిషిక్తులైన దైవజనులకు వందనాలు. దేవునికి స్తోత్రం. రాత్రి దేవుని మాటలు విని మీ కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. నిన్ను పోలి ఎవరు లేరు, నిన్ను పోలి ఎవరు లేరు,
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో అభిషక్తులు తండ్రి ఇచ్చిన ఆయుష్కాలంలో ప్రతి సోమవారం ఆయా స్థలంలో జరుగుతున్న సువార్త కుడికిలకి దైవజనుల వయసును కూడా లెక్క చేయకుండా వారు వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 88 సంవత్సరాల వయసులో ఇంకా దేవునిలో పనిలో పరిగెత్తాలి, ఇంకా దేవుని వాక్యం చెప్పాలి, ఇంకా అనేక మంది ప్రజల ప్రభుత్వ తిరగాలని ఆతృత ఆసక్తి వారిలో ఉంది కనుక ప్రభు వారు నడిపిస్తున్నారు. ఇప్పుడు వారు కొన్ని మాటలు మనకు చెప్తుండగా వారు విందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందు చెప్పండి హల్లెలూయా. ఒక పాట మీరు అన్నారు కదా, నిజమే. ఆయన్ని పోలిన వారు ఎవరూ లేరు ఈ లోకంలో. 3 మేకల మీద ఏలాడి చనిపోయి 3వ రోజున లేచారు, ఆదివారం అది. అటువంటి దేవుడి గురించి సుధమ్మ ఏ పాట పాడినా అదో ప్రసంగమే. దేవుని స్తోత్రం చేస్తున్నాను. కాబట్టి ఈ వీధిలో ఇంత మంచి కూటాన్ని చేయడం, ఇంతమంది యవ్వనస్తులు చాలామంది నేను చూసి ఆనందిస్తున్నాను. ఎందుకని ఇందాక సాక్ష్యం విన్నాం కదా, ఏ గ్రంథము ఈ గ్రంథాన్ని పోలిన గ్రంథాలు లేవని. సర్వ పాప పరిహారో తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. చాలా మంచి మాట చెప్పారమ్మా. కాబట్టి సర్వ పాపాలు పోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. మనందరి కొరకు ఆయన శిలువ మీద మరణ పొందారు, చనిపోయి లేవాలి. దేవుడే పంపాడు. అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా ఆదాము అమలు చేసిన పాపము ప్రతి మనుషుడిని పట్టుకుంటుంది. కాబట్టి ఈ పాపం తొలగిపోవాలంటే మనిషి కొరకు ఒక మనిషి పుట్టి మంచి పుణ్యాత్ముడిగా బ్రతికి, ఆయన ఎవరంటే యేసయ్య ఒక్కడే. కన్యామరియ గర్భమును జన్మించినటువంటిది ఆయన ఒక్కనే, ఎవరో లేరు. ఆయన లేచాడు. ఆయన బతికున్నప్పుడే కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించాడు. ఆయన లాజరుని 4 రోజుల తర్వాత ఆయన బ్రతికించారు. అలాగే ఆయుర్ కుమార్తెను బ్రతికించారు. ఈ ఊరు వచ్చి 47 దాదాపు అవుతుందా. నేను దేవుడు పెదపల్లిలో ఉండాలని అనుకునేవాడిని, అక్కడే గుడి కట్టించావని. అయినప్పటికీ దేవుడు నువ్వు మండపేట వెళ్ళాలని చెప్పారు. అరే నా పని అక్కడ ఏముంటుంది, నేను ఎంతటి వాడిని, పెద్ద చదువు లేని వాడిని అనుకున్నాను. కానీ దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాణి మహాల్లో 2 సంవత్సరాలకి ప్రతి నెల 30,000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు కదమ్మా. మరి ఎంత, ఎందుకంటే సినిమాలే మూవీ పడ్డాయి కదా, నేను చూస్తున్నాను. ఇప్పుడు సూర్యమహాల్లో జరిగిస్తున్నాం, కోటాలు చూస్తున్నారు మీరు అందరూ. ఇది అంత అద్భుతంగా నేను చూసుకుంటాను. ఒక వీధిలో కూటం పెట్టడానికి చాలా ప్రయాసపడేవాళ్ళం. నేనే మైక్ షెడ్ సైకిల్ మీద పెట్టుకెళ్ళి, నేనే లైటింగ్ పెట్టుకుని, నేనే కోటాలు జరిగించని మండపేటలోను. ఈరోజు నేను ఇలా కూర్చొని ఉంటే చాలు, మీలాంటి బిడ్డలందరినీ సహకరించేవారుగా ఏ విధంగా అయినప్పటికీ దేవుని సేవ జరగాలి, ఆత్మల దొరకాలి దేవుని దగ్గరికి. ఈ గుడారం కూలిపోతుంది. గుడారం అంటే మన శరీరం, ఇది మట్టితో చేయబడిన శరీరం కనుక ఇది కూలిపోతుంది. చూడ మరి 2 కొరింథీ 5 ఏమనుంది? శిథిలం అయిపోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడిన గుడారం ఒకటి పరలోకంలో మనకు ఉన్నదని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. ఓ శరీరం ఉంది మనకు అక్కడ. నేను ఏంటంటే ఆనందంగా చెప్తాను, ఇక్కడ బతకడం గొప్పతనం కాదు, బాప్తిసం పొందించి సాక్ష్యం చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడతాను. యేసు ప్రభు గురించి ఎంతోమంది, నేను కిరాణా వ్యాపారం చేసేవాడిని పెదపల్లిలో. కాబట్టి ఆ వ్యాపారంలో ఉండి నాకు ఖాళీ ఎక్కడ ఉంటుందండి అనువాడిని ఎవరైనా చెప్పడానికి వస్తే, ఖాళీ లేదు అనకూడదండి, మీరు బైబిల్ చదువుతాలి అని ఓ మా అమ్మగారు ఎప్పుడు చెప్తుండేవారు.
ఖాళయింది, వ్యాపారం ఖాళయింది. నా భార్య దగ్గుతుంటే రక్తం పడేది. ఇన్ని హాస్పిటల్ తిప్పాను, మెండపేటలో కూడా హాస్పిటల్ తిప్పాను, తగ్గలేదు. చివరికి ఆ తల్లిగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది. ఆవిడ ప్రార్థన చేయగా ఒక 5-6 రోజులకి ఆవిడ లేచి కూర్చోంది. దేవుని స్తోత్రం చెబుతున్నాను. ఎలా జరిగిందంటే ఆ రాత్రి కాడ ఒక కళ వచ్చిందట ఆవిడకి. 2 దేవదూతలు ఎగురుతూ దగ్గరికి వచ్చారు. రెక్కలు ఉన్నాయి, చూశాను అన్నది నా భార్య. లేచి కూర్చోబెట్టాలంటే ఓ మనిషి కూర్చోబెట్టాలి ఆవిడ్ని. అప్పటికే దాదాపు 2-3 నెలల నుంచి సరైన భోజనం చేయట్లేదు, ఏమీ తాగట్లేదు. ఏదైనా తాగితే ఆమెకి దగ్గు వస్తుంది, దగ్గులో బ్లడ్ పడిపోద్ది కింద. అదే భయం, చనిపోద్దని అందరూ అనుకున్నారు మా వాళ్ళంతా కూడా. ఈవిడ బతకదయా, ఇంకా పాపం భయంకరమైన వ్యాధి భయాన్ని అనుకున్నారు. అలాంటి ఆమెకి దేవదూతలే రక్తం పట్టుకొచ్చేసాయంటే అది అంత గొప్ప భాగ్యం అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవదూతలు ఆ రక్తం ఇవ్వగానే ఆ మరుసటి రోజు నుంచి ఏది ఇస్తే తాగడం, అన్నీ ఇవ్వడం, మామూలుగా మనిషి బలం పొందుకుని, శక్తి పొందుకుని, నాతో సైకిల్ మీద వెనకాల కూర్చొని అనేక స్థలాలకు వెళ్ళి ఈ పక్క గ్రామాల్లో సువార్త నాతో ఉండేది. తర్వాత ప్రభు నాకు చూపించిన దర్శనం ప్రకారంగా ఆవిడికి దర్శనం చూపించారు. మీరు మోటార్ సైకిల్ వేసుకొస్తున్నారో వంతున మీద చూసాము అనేది ఆవిడ. అంటే నేను ఆత్తరపేరలో వస్తున్నానండి, సైకిల్ మీద వెళ్ళేవాడిని. 24 కిలోమీటర్లు వెళ్ళాలి. దేవుడిని అడిగిందట నా భర్తకు మంచి మోటార్ సైకిల్ అని. అలాగనే దేవుడు అడిగేది ఇచ్చాడు మాకు మోటార్ సైకిల్. 1 కాదు, 2, 3, 4 అసలు ఇవ్వలేని బళ్ళు నడపడం మొదలుపెట్టాను నేను కూడాను. తర్వాత కారు అడిగిందట. 68,000 రూపాయలకి కారు కొనడానికి దేవుడు సాయం చేశాడు. అంబాసిడర్ అని అప్పట్లో అదే పెద్ద పేరు, అంబాసిడర్. ఏంటమ్మా అది పెద్ద పేరు. ఆ కారు పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. డబ్బులు ఉంటే తర్వాత అలా కాదు, పట్టుకోని డబ్బులు ఇచ్చేసాం. చెప్తున్నాను, దాని మీద చాలా కాలం తిరిగాము. తర్వాత మా అబ్బాయి ప్రసాద్ రాజమండ్రి, హైదరాబాద్ ట్రైనింగ్ అయిన వచ్చిన తర్వాత ఆయన సేవలో వాడబడాలని పెట్టుకున్నాడు. ఆయన అక్కడ దొరల మధ్య ఉన్నప్పటికీ దొరలో అమెరికా వస్తావా తీసిపోతున్నారట ఆయన్ని. మా తండ్రికి నేను ఉండకపోతే ఆయన ఉండలేడు, ఆయన లేకపోతే నేను ఉండలేను, రా అన్నారు. ఎంచేది అంటంత ప్రేమగా ఉండేవాడట. హైదరాబాద్లో మా జోల్షా పట్టాబని మా తమ్ముడు గారు అబ్బాయి అక్కడే చదువుకున్నాడు. అక్కడే ట్రైనింగ్ అయ్యాడు. ఈ బైబిల్ ట్రైనింగ్ అంటారు దాన్ని, ఫేత్స్ అంటారు, బైబిల్ ట్రైనింగ్. అక్కడ ఎవడో చదువుకున్న చాలా గొప్ప సేవకులు అయిపోతారు. అటువంటి సెంటర్ అండి అది. వారు అలాంటి వారు కూడాను గొప్ప త్యాగంతో 10 ఎకరాల పొలం కొని సేవకు అప్పచెప్పేశారు. వారు నా సాక్షి విని ఎంతో ఆనందించారు. కాబట్టి దేవుని చేతిలో ఇక్కడికి వచ్చి ఇలా వాడబడుతున్నాం అంటే కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. మీరందరూ కూడా అలాంటిలో దేవుడు ఏర్పాటు చేసుకోలేకుండా రాలేదు. నేను పిండమై ఉన్నప్పుడే నన్ను నీ కన్నులు చూసి, పాట విన్నాం కదా, ఎక్కడుంటారు పిండం, గర్భంలో ఉంటారు. అప్పుడే చూసినట్టు దేవుడి కన్నులు. ఎపిసిఎల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి చదువమ్మా, కొంచెం అందరికి వినబడేలాగా, నాకు కూడా వినబడేలాగా. యేసుక్రీస్తు యొక్క అవును పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన అనుగ్రహించారు. ఎట్లనగా ఉచితంగా అనుగ్రహించాడటండి. కీర్తి కలిగినట్లు దయా సంకల్పము చొప్పున మనందరికీ యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారులు అయ్యామని. అంత దేవుని శోధన చేయండి ఒకసారి. ఆ కింద కూడా చదవండమ్మా.
అదిగో ముందుగానే నిర్ణయించుకున్నాడట, మనం కాదు నిర్ణయించుకున్నాం. తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకపోతే అక్కడ రాలేము. చూసారా? కాబట్టి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుని పరిచర్యలో వాడుకుంటున్నారు. కొన్ని సినిమాలే మూయబడ్డాయి. ఆ సినిమాల్లో కోటాలు పెడుతుంటే కూడా అందరూ ఆనందిస్తున్నారు. ఎంతోమంది అన్యులు ఏంటి సినిమాల్లో కోటాలు ఏంటి అని చెప్పి అక్కడికి వచ్చారు. హైదరాబాద్ నుంచి నాకు తెలిసిన ఆయన ఉండే ఆయన కూడా వచ్చి అక్కడ సినిమాల్లో చెప్పాడు. ఆయన మాడా వెంకటేశ్వరరావు అంటే దేవంగులు, ఆయన సినిమా డైరెక్ట్ పనిచేశాడు. ఆయన మా తమ్ముడు ఫ్రెండు కాబట్టి ఆయన చెప్పాడు వచ్చి, మీరు నా దగ్గరికి వచ్చారు, చూశాను, దేవుని పనిలో వాడబడుతున్నారు, చాలా ఆనందం. వాణి మహాల్లో చాలా కాలం జరిగించాము. అది విడిచిపెట్టాక చాలా వ్యాపారం వాడబడింది. కానీ ఇప్పుడు సూర్య మహాల్లో జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం 5 రోజులు కోటాలు. మీరు పిల్లలు పెద్దవాడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి, పాపా నుండి విడిపించబడండి. ప్రతి వాళ్ళకి శిక్ష ఉంది, అక్కడ అగ్నిగుండం ఉంది, మరిగా నూనె ఉందటండి. ఆ నూనెలో వాడేస్తారని రాశాడు బైబిల్లోను, పాపంలో చనిపోతేని. మరి పాపం ఎలా పోద్ది? యేసయ్యా నేను పాపిని ఒప్పుకుంటే పోద్ది. దేవుని స్తోత్రం. కాశీ వెళ్ళక్కలేదు, కోటిలింగాలకి వెళ్ళక్కలేదు, ఇంకా కోటి పిల్లి వెళ్ళక్కలేదు, రావులపాలెం వెళ్ళి గోదావరిలో దిగక్కలేదు. నేను పాపినని ఒప్పుకుంటే అంత గొప్ప ఆనందకరమైన మాట యేసు మనకి ఇచ్చారు. నోటితో ఒప్పుకుంటే, ఎవరు ఒప్పుకుంటే అందరూ దేవుడి దగ్గరికి మేలే జరుగుతుందని ఉంది. 8:28 వాక్యం రోమియోలు రాసిన పత్రికలో చూడండి. ఒక్క మాట చెప్పమన్నారు కానీ ఇంకా నాకు ఎందుకో కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. 28లో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన సంకల్పం చొప్పున దేవుని దగ్గరికి వస్తారో ఆ మేలు కలగడానికే సమస్తమును సమకూడి జరుగుతున్న దేవుని స్తోత్రం. అందుకు నేను ఆ సాక్ష్యాన్ని కొంచెం అక్కడక్కడ చెప్తుంటాను. నశించిన దాన్ని వెతికి రక్షిస్తానని నేను పొట్లాలు కడుతుంటుంటే కిరాణా కొట్లో ఆ పేపర్ దొరికింది. అప్పటికే నేను చాలా బాధలో ఉన్నాను, రుణాల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను. వెతికి రక్షించే దేవుడు నువ్వు ఆ యేసు ప్రభే కదా. అప్పుడు మనసులో తీర్మానం చేస్తున్నాను, కాదు వారంతో కాలం తీయకూడదు, గుడికి వెళ్ళాలని మనసులో పెట్టుకుని అప్పుడు పెదపడలోనే గుడికి వెళ్ళాను. బొంగ ప్రభుదాస్ గారు ఆయన మా దైవజనులు వెళ్ళి కొద్ది రోజుల్లోనే మేము ఇద్దరం కూడా బాప్తిసం పొందాము. ఆ పేర్లు కూడా ఆయన మార్చారు. రాజమండ్రిలో దైవ సేవకులు, ఆవిడ పేరు నరసమ్మ గారు, నేను నరసింహమూర్తి. ఇది ఆవిడెక్కడో తడుకు తాతలు ఎక్కడో పుట్టిన మనిషి, నేను ఇక్కడ ఉన్నాను. దేవుడు ఏర్పాటు చేసినాడని చెప్పేవాడికి ఆ దైవ సేవకుడు పరంజ్యోతి పౌల్ అని పేరు పెట్టారు. ఏం పెట్టారమ్మా? పరంజ్యోతి. ఆ పేరు మీద మేము పిలువబడ్డాము. ఇదంతా దైవ సంకల్పం, మేము ఏర్పాటు చేసినది కాదు. నన్ను దేవుడు కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కడుక్కున్నాడు, నా కుటుంబం అందరినీ కనుక్కున్నాడు. ఏమండి, మా కుటుంబం అంతా, మా సుధం ఎక్కడ పాట పాడినా సమయోచితమైన పాట, అదొక ప్రసంగమే. దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేను ఈ కుటుంబానికి. దేవుని స్తోత్రం. మీరు అలాంటి పాటలు నేర్చుకుంటారా? నేర్చుకోవాలి. ఒక పాటే వరం. ఆ పాటే అనేక మందికి మార్పు తీసుకొస్తుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దేవుని కొరకు పెరుగుదాం. దేవుడి దేవుని ఇక్కడ ఉన్నవారు అందరి మీద కలిగి కాపాడునుగాక. హల్లెలూయా. భోజనం చేయదండి బాబు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే ఇది 6 అన్నమాట, 6వ మీటింగ్ మాకు. ఉదయకాలం నుండి ఇది 6వ మీటింగ్. దేవుడు అద్భుతంగా పరిచయం జరిగిస్తున్నారు. ఆయన ఇచ్చిన బలము, శక్తి, సామర్థ్యతను బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మా ప్రియ సహోదరి పార్వతి గారు
వారి యొక్క యజమాని సూర్యనారాయణ గారిని బట్టి ప్రభుడు స్తుతిస్తున్నాను. నిజమే, ఇంతకు ముందు సాక్ష్యం ఇచ్చిన మహిమ వారి యొక్క మామగారి కోసం జ్ఞాపం చేసినప్పుడు నాకు ఆ తల్లి ఎంత ఆత్మీయంగా నడిపించింది బిడ్డలందరినీ. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నారాయణరావు గారి కుటుంబాన్ని బట్టి, సతీష్ గారి కుటుంబాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగాక వారి బిడ్డలు బట్టి నేను దేవుని యొక్క వాక్యంలో క్లుప్తంగా కొన్ని మాటలు 96వ కీర్తన 7వ చరణాన్ని మనం ఒకసారి చదువుకుని క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానించుకుందాం. వచ్చిన వారందరూ కూడా ఆశీర్వాదకరంగా మనం ఇక్కడి నుంచి వెళ్దాం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన కీర్తనలో జనముల కుటుంబములారా, అది ఇశ్రాయేలు కుటుంబమా, అది అమెరికా వాళ్ళ కుటుంబమా, ఇది ఇండియా వాళ్ళ కుటుంబం లేదు. బైబిల్ చెప్తుంది జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించండి. అంటే మీ కుటుంబం వ్యవస్థ, మీ కుటుంబ స్థాపకుడు ఒక ఆయన ఉన్నాడు, ఈ కుటుంబాల ప్రధాత ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు బైబిల్లో యెహోవా అంటే యేసుక్రీస్తు వారు అని చాలా స్పష్టంగా మీకు గతంలో చెప్పాను నేను. యేసుక్రీస్తు వారు ఎలా చెప్పగలమని దేవుని యొక్క వాక్యం చూస్తే పాత నిబంధనలో యెహోవా దేవుడిగా పిలువబడిన ఆయన, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైన ఆయన. ఈ సంగతిని గురించి నేను దేవుని యొక్క వాక్యాన్ని రూఢపరచగలను, అది చెప్పగలను. దేవుని అంటే నా దమ్ము ఏదో చెప్పట్లేదు, బైబిల్ని బట్టి చెప్తున్నాను ఈ మాట. సమస్త కుటుంబాలకి ఒక దేవుడు ఉన్నాడు. ఈ రాత్రిని ప్రకటించే ఆ దేవుడు ఈ రాత్రి మన కుటుంబాలు కట్టువాడు. ఆ కుటుంబంలో ఎలా కడతాడంటే మహిమతో కడతాడు, బలముతో. అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి, మహిమ బలముతో కడతాడు. నీ ఇంటిలో మహిమ ఉంటే ఆ కుటుంబం కట్టబడుద్ది. మహిమ లేకపోతే సాతాను ఆ కుటుంబాన్ని దాడి చేస్తుంది. మహిమ ఉంటే అది ఒక బలమైన శక్తితో ఆ సాతాను వాటి యొక్క బాణాలని ఇరిచివేయగల శక్తి ఉంది. ఈరోజు ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. చాలామంది బైబిల్ అంటే మత గ్రంథం అనుకుంటారు. గమనించండి, సిలువ వేయబడే టైంలో అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లి ఆ సిలువ ఎదుట ఆ సిలువ దగ్గర నలిగిపోతూ వేదన చెందుతుంటే ఆ గుండెను ధైర్యపరిచి ఆ కుటుంబానికి ఆదరణగా తన ప్రేమించే శిష్యుడైన యోహానుని అప్పగించాడు. కుటుంబాల పట్ల ఆయనకి ఉన్న శ్రద్ధ. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, కుటుంబాలను దగ్గర చేయటానికి యేసు లోకానికి వచ్చాడు. కుటుంబాలను బలపరచడానికే యేసు లోకానికి వచ్చాడు. అందుకనే బైబిల్లో మలాకీ గ్రంథం రాసినప్పుడు పుట్టబోయే బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాస్తూ తండ్రుల హృదయాన్ని పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పే ఆత్మ కలిగిన సువార్త ఇది. అమ్మ అర్థమవుతుందని ఆ మాట. ఏ సువార్త ఇది? తండ్రుల పిల్లల హృదయం. ఈరోజు పిల్లల హృదయం ఎటు వెళ్ళిపోతుంది? లోకం వైపుకి వెళ్ళిపోతుంటే పిల్లల హృదయాన్ని తండ్రి వైపు కుటుంబం వైపు తిప్పే పరమ తండ్రి వైపు తిప్పే సువార్త ఇది. హల్లెలూయా. అలా తిరగకుండా లోకంలో నష్టపోతున్నారు అంటే కారణం ఏంటంటే అంటే కుటుంబ వ్యవస్థను సాతాను దాడి చేస్తాడు. దేవుని బలం నీ ఇంట్లో లేకపోతే, మహిమ లేకపోతే బలం ఉండదు, దేవుని బలం ఉండదు. దేవుని బలం దేని బట్టి ఉంటుంది? మహిమను బట్టి ఉంటుంది. మహిమ ఉండాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ఆ మహిమ పొందుకుంటే యోగ్యత ఉండాలి. రోమపత్రిక 3:23 ప్రకారంగా మీరు చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిస్తున్న మహిమను కుటుంబాలు పొందలేకపోతున్నాయి. ఏ భేదము లేదు. అమెరికా వాళ్ళ, ఆస్ట్రేలియా వాళ్ళ, న్యూజిలాండ్ వాళ్ళ, ఆఫ్రికా వాళ్ళ, లేకపోతే ప్రక్కనున్న శ్రీలంక వాళ్ళ, ఆ తర్వాత మనకు కొద్దిగా ఇబ్బందిగా వ్యతిరేకంగా ఉన్న పాకిస్తాన్ వాళ్ళ, లేదా బంగ్లాదేశ్ వాళ్ళ, ఈ యొక్క చైనా వాళ్ళ, ఇండియా వాళ్ళ, భేదం లేదు. ఏ భేదము లేదండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి మీద దేవుడు తన మహిమను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ఆ మహిమను పొందలేకపోవడానికి కారణం పాపం. క్రైస్తవులు అంటే సారండి పాపం అంటారంటే అంతమంది మాట్లాడితే పాపం అంటారు. పాపం అంటే ఏం లేదండి. మీ పిల్లవాడిని గమనించండి. అరే ఆ కరెంటు వైర్ నోట్లో పెట్టుకోరా అని కరెంట్లో ఉన్న లేకపోతే కరెంటు చేత్తో పట్టుకోరా, లేదా ఆ పొయ్యి మీద కాలుతున్న నిప్పుల మీద నీ ఏలు పెట్టరా అని చెప్పగలరు మీరు ఎవరన్నా? అమ్మా ఎందుకు చెప్పరు?
కాలిపోద్ది. దాన్ని వాడుకునే విధానంలో వాడుకోకపోతే ఏమవుతుంది? నష్టం. బైక్ నడపవలసిన రీతిలో నడపకపోతే ప్రమాదం. పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమం. బ్రతకవలసిన రీతిలో బ్రతకపోవడం పాపం. నేను ఎందుకు టెన్షన్ చేసి పుట్టించాడో అందుకు నువ్వు బతకట్లేదు, అది పాపం. అమ్మ అర్థమవుతుందండి. అది ఎప్పటికైనా ప్రమాదం, అది ఎప్పటికైనా ప్రమాదం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో పాపం ఎలా ఏలుబడి చేస్తుంది అంటే ఎలాగ వస్తుంది అనే కొన్ని మాటలు నేను చెప్తా. దేవుని యొక్క వాక్యం చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మొదట పాపం ఎలా వచ్చిందంట 2వ వచనం ప్రకారం. ఇది నిజమా చెప్పండి. అది ఉంది అక్కడ. ఆదికాండం త్వరగా చదవాలి నాకు, ఎందుకంటే టైం లేదు. పిల్లలు చాలా చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత భోజనం ఏర్పాట్లు ఉంటున్నాయి. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఏమని రాయబడింది? ఇది నిజమా? అందరూ జాగ్రత్తగా. అందరూ ఇంతవరకు ఆదామను సృష్టించిన దేవుడు కొన్ని వేల సంవత్సరాలు బ్రతికేశారు. దానికి టైం లేదు, వీళ్ళకి వయసుతో పని లేదు. ఆ యుగ యుగాలు ఆనందించి ఆ శ్రేష్టమైన జీవితాన్ని ఏదో తోటలో అనుభవిస్తున్నారు. అటువంటప్పుడు సరిగ్గా ఆయన చెప్పాడు, ఈ పండు తిన్న దినాన్న మీరు చనిపోతారు అని. ఆ తిన్న దినం అంటే దేవుని దృష్టిలో ఒక దినము అంటే మనకు 1000 సంవత్సరాలు, మనకు 1000. అందుకనే ఎవ్వడు 1000 సంవత్సరాలు బతకలేదు కౌంట్ చేస్తే. ఆ తిన్న దినాన్ని చనిపోతావు అన్న ఆ మాట అవ్వ వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పొలం తినవద్దా అని అంటే, ఇది నిజమా తినొద్దని చెప్పాడా మీ నాన్న? డౌట్ క్రియేట్ చేసింది. చెప్పండి ఏంటది? అనుమానం. కుటుంబాల్లో మొట్టమొదట సాతాను గడిపెట్టిన బాణమెడి తెలుసా? ఇక్కడ ఉండదండి అనేవాళ్ళు ఉంటే మీకు నిజంగా వందనాలు, పరలోకంలో ఉన్నట్టే మీరు. అమ్మా ఎలా వస్తున్నారంటే మాకు డౌట్ ఉండదండి, అసలు అనుమానం అనేది మా ఇంట్లో ఉండదండి. అత్త కోడల మధ్య అనుమానం ఉండదు, తల్లి బిడ్డల మధ్య అనుమానం ఉండదు, భార్య భర్తల మధ్య ఎవరో ఒకరి బంధువులు అనుమానం లేదని చెప్పండి ఒకసారి. ఎప్పుడొచ్చాడు? మంచం మీద ఉన్న మామగారు అడుగుతుంది. డౌట్ ఉండదా? ఆ డౌట్, ఆ పాపం ఈ రోజున ఎన్నో కుటుంబాలని పతనం చేస్తున్న ఈ అనుమానం అనే జబ్బు, ఈ అనుమానమైన పరిస్థితులు, అది ప్రమాదానికి దారితీక అక్కడతోనే అణిచివేయబడి అక్కడతోనే ఆ ప్రశ్నతోనే ఆ చిన్న సమస్య అక్కడతోనే మరలా రికవర్ అయిపోయి కుటుంబం కట్టుకోవాలంటే మహిమ ఉండాలి ఇంట్లో. ప్రతిరోజు అనుమానం దాడి చేస్తుంది, ప్రతిరోజు దాన్ని జయించాలి. అమ్మ నా మాట అర్థమవుతుందా? అందుకు యేసు మహిమ నీకు కావాలి. ఏ భేదము లేదు, దేవుని మహిమని ఇంట్లోకి రావాలి. అనుమానం అనే పరిస్థితులు జయించకపోతే కొట్లమట, గట్లమట, ఆ పుట్లమట, ఆ జీవితాలు ఈ జీవితాలకి ఎంతోమంది నష్టపోతున్న పరిస్థితులు. ఎన్నో కాపురాలు ఇక్కడ కూలిపోయేవి కూడా కట్టాడు నా యేసయ్య. చెదిరిపోయే కాపురాలు కోర్టుల్లో కూడా ఎవరి ఆ తగువలో కూడా సెట్ అవ్వదనుకున్నది వాక్యం దగ్గర సెట్ చేశాడు. హల్లెలూయా. ఇది వాక్యం నేను చెప్తా. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మీరు చదివితే తెలుస్తుంది. ఏమని తెలుసు అక్కడ? యోహాను మొదటి పత్రిక 1:7లో మన జీవితంలో మన పాపం ఎలా పోతుంది అంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిస్తే, యేసు ప్రభువు అంటే ఎవరయ్యా అంటే మతం కాదు, వెలుగు. ఆ వెలుగు అయిన దేవుని వెంట మనము నడిస్తే సత్యం అనే వెలుగు, నీతి అనే వెలుగు, యథార్థత అనే వెలుగు, న్యాయం అనే వెలుగు. అంతే కదా? ఏమంటే యేసు ప్రభువు ఎవరు? నీతి వెలుగు, సత్యం వెలుగు. ఏమండి అయ్యక్కడ రాయబడింది. యేసు ప్రభువు ఎవరు? నీతి, యథార్థత, న్యాయం, వెలుగు. ఆది యందు వాక్యం ఉంటుంది, వాక్యం దేవుని యందు, వాక్యమే దేవుడిన. ఆ వాక్యంలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగు. ఈ వాక్యంలో వస్తే ఇవన్నీ నేర్పిస్తాడు. ఒకప్పుడు నీ వాక్యంలోకి రాకముందు అబద్ధకుణ్ణి, మోసగాడిని, దుర్మార్గుణ్ణి. కానీ ఈ వాక్యం నన్ను మార్చుకుంటూ వచ్చింది. మా అమ్మ నాన్నగారు మార్చలేదు, వాళ్ళు మార్చాలి ట్రై చేశారు. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు మార్చగలిగారు? ఈ వాక్యం మార్చగలదు. హల్లెలూయా. ఇది మతం కాదండి, ఇది కుటుంబాలను, జీవితాలను కట్టి వెలుగుగా మార్చ. ఆయన వెలుగులో నడుస్తుండగా అక్కడ రాయబడింది, ఆయన
అన్యోన్య సహవాసం మీ జీవితంలో కలిగి ఉంది కాబట్టి ఆ సహవాసం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ యేసయ్య రక్తం ప్రతి పాపం కంటి ద్వారా, నోటు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా, స్పర్శ ద్వారా జరుగుతున్న ప్రతి పాపము నుండి, అది జన్మ కర్మ పాపాల నుండి విమోచించగలిగిన ఏకైక పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం యేసు రక్తం. అదే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం. తద్రక్తం పరమాత్ముడే భూలోకానికి వచ్చి పుణ్యదాన బలియాగం అవడం. హల్లెలూయా. ఈ రక్తం ఎవరిలో పనిచేస్తుంది? ఈ వాక్యం ఎవరింట్లో పనిచేస్తుందో, దేవుని వాక్యం ఎవరింట్లో పనిచేస్తుందో ఆ ఇంట్లో వెలుగు వస్తుంది. ఆ వెలుగు పాపాల నుండి విమోచిస్తుంది. విమోచించడం ఏమవుతుందంటే అనుమానం అనే ఒక బాణం. నేను కొన్ని విషయాలు, ఈ మహిమ దేవుని మహిమ బలముగా ఉండి ఆ జనముల కుటుంబాలు ఆ మహిమతో జయించి దేవునికి స్తోత్రాలు చెల్లించి మాట్లాడి ముగించేస్తాయి. అది ఏమనగా దేవుని బిడ్డలారా, ఈ సాతాను కుటుంబాలను ఎలా దోచుకుంటాడు అంటే ఆదికాండం 3:2 ప్రకారంగా అనుమానం, ఇది నిజమా? ఆదికాండం 4:5 ప్రకారంగా అసూయ. అందరు చెప్పండి, అసూయ. అన్నయ్య అర్పణ తీసుకోలేదు దేవుడు, తమ్ముడు అర్పణ తీసుకున్నాడు, వెంటనే వచ్చేసింది. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఇక్కడే ఒక బిడ్డ బాగా పాట పాడింది, ఒక బిడ్డ బాగా పాట పాడలేకపోయింది, అంత మాత్రం ఇబ్బంది పడక్కర్లేదు, రెండోసారి ప్రాక్టీస్ చేయొచ్చు కదా. కొంతమంది అలాగ ఉండరు. నీ అర్పణ తీసుకోలేదు, కయ్యాను బాధపడుతున్నావేంటి? దేవుడు వచ్చి చెప్పాడు రెండోసారి ప్రాక్టీస్ చేయి అంటే, ఇంకా మనిషినే ఒకవేళ ఆయన నిర్లక్ష్యం చేశాడంటే, లేదు నీ అర్పణ తీసుకుంటాను, నువ్వు కూడా సత్క్రియ చేయవయ్యా అన్నాడు. నేను సత్క్రియ చేయను కానీ నేను చంపేస్తాను. అసూయ. అందరూ చెప్పండి, ఎన్ని కుటుంబాలు ఈరోజు అసూయలు అనే పరిస్థితి నాశనం చేస్తున్నాయి. కుటుంబాల మీద సాతాను ఎలా దాడి చేస్తున్నాడు అంటే, ఆడ ఓ పెద్ద వికృత రూపంతో ఇంత జుట్టేసుకుని అంత బాడీతో రాడు వాడికే చిన్న అనుమానం, అందమైన అనుమానం. అంత ఆరాలు దిగకూడదు. ప్రారంభంలో పెళ్ళైన 2-3 నెలలు బాగానే ఆనందంగానే ఉంది ఆ ఆరాలు, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ ఆరాలు కాదు అవి. అర్థమవుతుందండి. అందమైన అనుమానం. గమనించండి, అతిశయించే అసూయ. అతిశయించే అసూయ, ఇది చాలా ప్రమాదం. దానివల్ల తమ్ముడిని చంపేశాడు అన్నయ్య, ఏబేలుని కయ్యని చంపేశాడు. ఇది సాతాను బాణం. చూడండి, కుటుంబ వ్యవస్థను ఫస్ట్ కుటుంబం ఏదోని తోట నుంచి గెంటేశాడు, రెండో కుటుంబం బలిపడి నుంచి నష్టపరిచాడు. తర్వాత మనం ఆదికాండం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే 9వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? సాతాను ఎలాంటి బాణాలు వేస్తాడు కుటుంబాలు పాడు చేయడానికి. మత్తుడై, చూడండి, మత్తుడై. అందరూ చెప్పండి మాట. ఎంతమంది కుటుంబాలు మత్తులో ఉన్నాయి లేవంటారా? ఏమండి, గంజాయి మత్తు, మద్యపాని మత్తు, సెల్ ఫోన్ మత్తు. ఇంక సెల్ ఫోన్ చూసుకుంటూనే ఉన్నాడంటే, ఆ మధ్య నేను వినేవాడిని, టీవీ అంతా చూసుకున్నా. టీవీ అంటే ఆ కుటుంబం అంతా కూర్చొని టీవీ చూసుకుంటారు. పూర్వం అప్పుడు ఇంట్లో సామానం దోసుకుపోయాడంట, టీవీ ఒకటి, వాళ్ళు కూర్చున్న సోపోటి ఉందట అక్కడ. ఇంటే ఏ మత్తులో ఉన్నారు వీళ్ళంతా చెప్పండి? మత్తులు లేవంటారా? ఇంక పోతే కులమత్తుంది, మతం మత్తుంది. మతం మత్తులో ఏయ్ అంటది. అన్నం పెట్టరు కానీ మతానికి మాత్రం లేరు అలాంటి వాళ్ళు. బలవంతంగా తెచ్చి ఎవడంటాడు బలవంతంగా. ఇప్పుడు బలవంతంగా బాప్తిస్మం ఇస్తే నువ్వేనా ఉంటావా? బలవంతం అనేది భక్తికి అస్సలు అవసరం లేదండి. మనిషి లోపల ఆత్మ ఉంది, అది శాశ్వతమైంది, శరీరం అశాశ్వతమైంది. ఇది కొద్ది కాలం గట్టిగా ఉంటే 90, 80, 90, 100 సంవత్సరాలు ఉంటుందండి ఈ భూమి మీద. కానీ శాశ్వతమైనది ఆత్మ ఉంటేనండి. ఆ ఆత్మను ఎవడు బలవంతంగా ఏం చేయలేడండి. దానికి పరమాత్ముడు ఎవడో తెలుసండి. అది తెలియక కొట్లాడిపోతూ ఉన్నాం మనం అంతా, అది తెలియక కొట్లాడిపోతుంటాం. అది తెలిసినప్పుడు మన జీవితంలో మత్తుకెళ్ళమండి. ఎందుకంటే యేసు నెమ్మదినిచ్చినవాడు, సమాధానం ఇచ్చినవాడు, శాంతినిచ్చినవాడు. ప్రైజ్ ది లార్డ్.
నేను దేవుని యొక్క వాక్యాన్ని దయచేసి క్లుప్తంగా కొన్ని మాటలతో ముగించాలని ఆశపడుతున్నాను. కుటుంబాలని ఏలుతున్న సైతాను గడి యొక్క బాణాలు: 1 అనుమానం, 2 అసూయ, 3 మత్తు పానీయం. దానివల్ల ఎన్నో కాపురాలు, ఎన్నో కుటుంబాలు పాడైపోయి, జీవితాలు అతలాకుతలం అయిపోయి, పిల్లలు ఎదుగొచ్చిన పిల్లలు వాళ్ళ యొక్క చదువులు సాగలేక, బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి ఎప్పుడు వస్తాడో తెలియక అతని కొరకు ఎదురు చూస్తూ నష్టపోతున్న పరిస్థితుల మధ్య ఆ బైక్ ఎక్కడో పాడేసి, ఎక్కడో డ్రైనేజీలో పడిపోయి ఉన్న డబ్బు పాడు చేసి, కొన్నాళ్ళకి బతికొస్తాడో మనిషి శవం వస్తాడో తెలియదు ఆ భయంకరమైన మత్తులో ఊగుతుంటే గుండెకాయలు లబ్ధబ్బరు కాక అయ్యో 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 అని కొట్టుకుంటూ ఇంట్లో ఇల్లాలు బాధపడుతుంటే ఆ పరిస్థితి ఎంత నరకమో అది అనుభవించడానికి అర్థం. అది ఆ నరకాల్లాంటి పరిస్థితుల కుటుంబాలకు ఈ వాక్యం వెళ్ళి ఆ మత్తు పానీయాల బతుకులను మార్చేసింది ఈ వాక్యం అండి. ఇది మతం కాదు. అలాంటి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టింది కొంతమందిని. చాలామంది నాకు తెలుసు. ఇందాక తమ్ముడు సాక్ష్యం ఇచ్చాడు ఇసము, ఆ తమ్ముడు కూడా అటువంటి సాక్ష్యం ఉంది. చాలామంది ఉన్నారు అందులో అటువంటి వాళ్ళు. ఈ వాక్యమే దొరక్కపోతే వాళ్ళ బ్రతుకులు మారేవి కావు. ఇది మతం కాదండి, మార్గం. బ్రతుకులు కట్టే దేవుడు చెప్తున్నాడు, జనముల కుటుంబములారా ఆయనకు చెల్లించండి, యెహోవాకు చెల్లించండి, స్తుతియాగం ఆయనకి ఇవ్వండి. ఆయన ద్వారా మీ మహిమ, మీ కుటుంబంలో మహిమ ఉంది, ఆయన ద్వారా బలం ఉంది. ఆ బలము, నా మహిమను నడివీధులకు వచ్చి చెప్పండి, మా కుటుంబం యేసును బట్టి ఇలాగుంది. హల్లెలూయా. ఎందుకంటే మన కుటుంబంలో అనుమానం అనే బాణం వేశాడు సాతాను. ఏమేశాడు అమ్మా? అనుమానం, అసూయ అనే బాణం వేశాడు. నెక్స్ట్ మత్తు అనే బాణం వేశాడు. అందరిళ్ళ గురించి చెప్పట్లా, ఏదో ఒక బాణం ఇంట్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే దాని నుండి విడిపించగల దమ్ము మహిమకు ఉంది. దేవుడి మహిమ ఆ బలానికి ఉంది. హల్లెలూయా. నేను క్లుప్తంగా ఈ మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసండి? ఇంకొక ప్రాబ్లం. ఇది నేను బైబిల్లో ఉన్నాయి ఎందుకు చూపిస్తానంటే, ఏంట్రా గ్రంథంలో చదివేస్తున్నారు అనుకుంటారు కొంతమంది. గ్రంథంలో ఉన్నాయి మరి చెప్తున్నాను నేను, గ్రంథంలో ఉన్నాయి చెప్తున్నాను నేను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము ఏమండి 13వ అధ్యాయం 6వ వచనంలో ఏ తగాదాలట మా? ఆస్తి తగాదాలు. అబ్బా, పాస్టర్ గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు, దోరపుడు పాస్టర్ గారు. ఆస్తి తగాదా, ఆకలి ఎక్కువ వేస్తున్నట్టుంది కొంతమందికి. ఏ తగాదాలు? గట్టిగా చెప్పాలి. ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసండి. అన్న దమ్ముల మధ్య 6 అంగుళాల భూమి కోసం సంవత్సరాలు అద్దెళ్లలోనే ఉంటారు. కానీ ఆ మధ్య ఏదైనాను నేను, అటుపక్క లాయరు ఇటుపక్క లాయరు, వాడి కొడుకుని లాయర్ని చేశాడంటే ఈడి కొడుకుని కూడా డాక్టర్ని చేశాడంటే. అప్పుడు దాకా ఈ భూమి తగాదాలు తీరలేదు. కానీ వీళ్ళకున్న భూముల్లో ఈడో 10 ఎకరాలు ఆడో 10 ఎకరాలు అమ్ముకుని మాత్రం ఆ చేను గట్టుకు వచ్చిన గొడవకే, ఎకరం దగ్గర వచ్చిన చేను గట్టు గొడవకే విన్నారా? ఎన్ని ఎకరాలు పంతానికి పోయి ఆస్తి తగాదా. ఏమి లేదండి, ఓ తల్లి బిడ్డల జీవితంలో అక్క చెల్లెళ్ళు ఇద్దరు, అమ్మ అందట ఈ యొక్క నగ నువ్వు తీసుకో అని చెప్పి కాసుల పేరు ఒక ఆవిడికి ఇచ్చిందంట, గొలుసు ఒక ఆవిడికి ఇచ్చిందంట. ఈ కాసుల పేరులో ఏమీ లేదంటండి, 3 గ్రాములు ఎక్కువ బంగారం ఉందంట. ఎన్ని గ్రాములు? 3 గ్రాములు. ఆ 3 గ్రాములకి 20 సంవత్సరాలు మాట్లాడదు అక్క చెల్లెళ్ళు. నీ కాసుల పేరులో 3 గ్రాములు ఎక్కువ ఉందే. అమ్మ ఎంత స్వార్థపడ, చచ్చిపోయినప్పుడు కూడా చూడటకెళ్ళదట. అంత దుర్మార్గం ఆస్తి కదంటే. మీరు ఈజీ అనుకుంటున్నారు, అది ఈజీ అనుకుంటున్నారా? మీరు నవ్వుకుంటున్నారండి. అది ఇళ్ళకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ₹1,00,000 కొనేవలసిన దాన్ని 20 లక్షలైనా సరే పంతానికి పోయి నష్టాలు పెట్టి ఎలాంటి సాతానుగాడు కుయుక్తులు చేస్తాడు. 2వ వచనం చదవండి. ఒకవేళ శారమ్మంటది, శారాయి నేను పిల్లల కాదు, దేవుడే పిల్లలెత్తాడని శారమ్మను అబ్రాముని పిలిచినాడు. అబ్రాముని శారమ్మని పిలిస్తే ఈ మధ్యలో ఈవిడికి ఐగుప్తులో ఒక ఆవిడ అసిస్టెంట్ తగిలింది. అసిస్టెంట్ ఎవరావిడ? అసిస్టెంట్ ఆగరమ్మ. ఆవిడ అసిస్టెంట్ బ్యాగ్ మోయటానికి అని చేయటానికి ఈ అసిస్టెంట్ పట్టుకెళ్ళి బతికిచ్చేసింది. ఒక ఆవిడ చూడండి, ఒక ఆవిడ అన్నీ ఆయన చేయండి తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకున్నారేంటంటది అనుమానం. ముందు ఈవిడ చేయని పని ఈవిడ చేయొచ్చు కదా భారీగా, ఈవిడ చేయదు.
భార్యకి ఈవిడ చేయదు, ఇంట్లో పనివాడికి అప్పచెప్తుంది అన్నీ. తీరా ఏదైనా వెళ్ళొస్తున్నాను పనివాడితో మాట్లాడనుకోండి, ఆవిడ చెప్తున్నాడంతా ఈ మధ్య మీ ఇద్దరు వ్యవహారం చాలా ముదిరింది అని. ఈవిడ అసలు నువ్వు ముందు నీ పని నువ్వు చేయాలిగా. అసిస్టెంట్కి అప్పచెప్పేసిందండి భర్తని. అర్థమవుతుందండి. ఒక్కవేళ అక్కడ నాకు పాయింట్ గుర్తొస్తుంది, ఒక్కవేళ భ్రమపరిచే నిర్ణయాలు, చెప్పండి గట్టిగా చెప్పాలా, భ్రమపరిచే నిర్ణయాలు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం అబ్రాహాము గారు తీసుకున్నందుకు మన నాయకుడు ఇప్పటికి కూడా పాలస్తీనాకి ఇశ్రాయేల్ గొడవే. భ్రమపరిచి 4000 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం ఇప్పటికి గొడవలే కదా. నువ్వు బ్రహ్మపరిచి ఒక్క నిర్ణయం తీసుకుంటా, భార్యగా భర్తగా నేనే అనుకుంటాడు, నీ వెనకాల ఎంతమంది పిల్లలు తగలడిపోతారు తెలుసా, ఎన్ని కుటుంబాలు నాశనం. అందుకని నేను ఆలోచనకర్త అన్నాడు నా యేసయ్య. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమవుతారు, బ్రహ్మపరిచే నిర్ణయాలు ఇవ్వడో, ఆలోచనిస్తాడు. నీ తర్వాత తరాలు బాగుపడే ఆలోచనిస్తాడు, తర్వాత తరాలు కట్టబడే ఆలోచనిస్తాడు, నాశనమయ్యే ఆలోచనలు ఇవ్వడు. అర్థమవుతుంది, నా భాష అర్థమవుతుందా? అది భ్రమపరిచే నిర్ణయాలు. ఒకవేళ మరొక మాట చెప్పి ముగిస్తానండి. అదేమనగా ఆదికాండం 27వ అధ్యాయం సాతాను గడేసే బాణాలు. 1 మర్చిపోకండి, అనుమానాలు. 5 భ్రమపరిచే నిర్ణయాలు. 6 27వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో చూద్దామా. యాకోబు ఆ యొక్క ఇస్సాకు అంటున్నాడు, తన పెద్ద 2 కొడుకులు ఉన్నారండి, ఆ 2 కుమారుడు పెద్ద కొడుకులండి యాసాబుతో, నా కుమారుడా నీకు ఈ పొలాలు ఈ ఆస్తులన్నీ రాసేస్తాను రానన్నా. నేను ఆ మధ్య విన్నాను, కూతురు రాసేసిందంటే ఆస్తి అంతా, కొడుకు గొడవ. పెద్ద కొడుక్కి పిలిచి నా కుమారుడా అనగానే తల్లికి అర్థమైపోయింది, ఇదేంటి ఆయన గారు పెద్ద కొడుకు ఇచ్చేస్తాను ఆస్తి అంతా అని. ఈవిడ వేసిందంటే నా కుమారుడా అని ఈయన పిలిచింది ఎవరిని, చిన్న కొడుకుని. ఒక కొడుకేమో తల్లి కొడుకు, ఒక కొడుకేమో ఐక్యత లేని సంసారం, ఐక్యత లేని కుటుంబ వ్యవస్థ. మరి ఎలా కట్టబడుతుంది పాస్టర్ గారు? మహిమ రావాలండి. మన ఇంట్లోకి ఏం రావాలి తెలుసా? జనముల కుటుంబంలారా యెహోవాకు చెల్లించండి, మహిమ మీ ఇళ్ళల్లోకి వస్తుంది, బలం వస్తుంది. మీ కుటుంబాలు మీ బలాలతో, మీ మహిమతో, మీ యొక్క తెలివులతో, మీ జ్ఞానాలతో కాదు ఏలవలసింది, దేవుని మహిమ. అది ఇస్తాక రెడీగా ఉన్నాడా? ఎప్పుడు రెడీగా ఉన్నాడు, ఏ భేదము లేదు. గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృష్టించుకున్నాను ఈ కుటుంబాలని, బిడ్డల్ని. ఆ మహిమ పొందకుండా చేసేది పాపము, ఆ పాపానికి విరుగుడు యేసు రక్తము. ఆ రక్తం ఎవరింట్లో ఉంటే వారి జీవితాల్లో మహిమ కలిగి ఆ కుటుంబంలో ఐక్యత. విన్నారా? 2 భ్రమపరిచే బోధలు కాక దేవుని ఆలోచన, ఆస్తి తగాదాలు కాక ఆత్మలో ఆనందము, మత్తు పానీయాలు కాక ఆత్మ సంబంధం కాక వారి జీవితంలో నమ్మకత్వము దేవుడిచ్చును గాక. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా. మునిగనే చెమట రక్తముగా మారేనే యేసు. మహాగణుడా నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇష్టపడాలని
ఈనాడు కుటుంబాల్లో అయ్యా ఉన్నటువంటి ఆ పరిస్థితుల గురించి దేవుని వాక్యం నుంచి దైవజనుల ద్వారా తేటతెల్లగా ఈనాడు కుటుంబాలు పాడు చేసినటువంటి ఆ పరిస్థితులు, అనుమానం, అసూయ అయ్యా వందనాలు. ఏ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఆ కుటుంబముల ద్వారా ఈ రాత్రి దైవజన వాక్యం ద్వారా ప్రతిదీ కూడా సరిచేయబడును గాక. సమాధానం, నెమ్మది కుటుంబాల్లో కలుగును గాక. ఈ రాత్రి నీ మహిమ ప్రతి కుటుంబంలోకి అయ్యా వెళ్ళడగును గాక. నీ వాక్యం వెళ్ళడగుతోనే వెలుగు కలిగి నిన్నవుతండి. ఈ రాత్రి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి ఒక్కరి మీద దర్శించు, దయచేయమని ఇంతగా ఈ రాత్రి గుడికిను జరిగించినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ వాక్యం అందించి మీ దాసులకు నీ అభిషేకంతో ఈ మండపేట పట్టణమే కాదు అయ్యా పలు రాష్ట్రాల్లో, దేశాల్లో ఈ సువార్త ప్రకటన ద్వారా అనేక మంది ప్రజలు రక్షించబడును గాక. మహిమ, ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్దాం, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధాత్మ ప్రభావము కూడిన ప్రతి బిడ్డ మీద, గృహాల మీద, అందరి మీద, వీధిలో ఎంతమంది